మామూలుగా రాయలసీమలో ట్రాక్స్ చేస్తుంటారు. వాళ్ళ శత్రువుని వాడే చంపాలా, ఇంకెవరిని చంపితే ఒప్పుకోడు. వాళ్ళు పొరపాటు ఆరోగ్యం బాగా చచ్చిపోయినా, ఇంకెవరు చచ్చినా, యాక్సిడెంట్ చచ్చిపోయినా కూడా వీడు ఒప్పుకోడు. అరే నేను చంపాలి వాడిని, అట్టెట్టు కుదురుతుంది, ఆ శవాన్ని పోయి మన 4 కోట్లు పొడిచి వచ్చేవాడు. అట్లా మోడీ కూడా గాంధీ దాన్ని బట్టి అదే చచ్చిపోతాడు, గాజు చంపాడు, మళ్ళీ నేను కూడా చంపాలి కదా, నేను చంపబడి నాకు ఎట్ వస్తుంది అని రెండోసారి ఈయన కూడా హత్య చేశాడు. అంటే బిగిలిపోవాలండి. ఇప్పుడు మనకు చట్టాలను లోపాలుంటే సవరించడానికి మనకు అభ్యంతరం లేదు. కానీ గాంధీ పేరు మార్చాల్సిన అవసరం వచ్చింది. ఇది ఒక పొలిటికల్ పాయింట్. స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడం మాయమైపోవాలి. ఎందుకంటే ఆర్ఎస్ వాళ్ళు పాల్గొనలేదు కదా. ఆ రోజు ఆర్ఎస్ వాళ్ళు పొరపాటున పాల్గొలేదు. బ్రిటిష్ సామ్రాజ్యవాదికి వ్యతిరేకంగా పోరాటం సాగించలేదు. నిజాం నవాబ్ వ్యతిరేకంగా పోరాటం సాగించలేదు. భారతదేశంలో ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా జరిగిన కేరళ, బెంగాల్ జరిగిన ఉద్యమాలు వాళ్ళు పాల్గొలేదు. అట్లాంటప్పుడు వాళ్ళ పేరు రావడానికి వీళ్ళే. ఇప్పుడు గాంధీ మహాత్ముల పేరున్నా, నెహ్రూ పేరున్నా అది సాధ్యం కాదు. ముందు వాళ్ళ పేర్లు పోవాలి. అందులో ఈ ఉద్దేశం ఏంటంటే స్వాతంత్రం వచ్చిందంటే మోడీ నుంచే రావాలి. అది 2014లో నుంచి స్వాతంత్రం వచ్చేట్టుగా గుర్తుంచుకోవాలి. అని చెప్పింది కదా అర్ధనగ్న సుందరి రావత్, కంగనా రావత్ అని చెప్పింది కదా 2014 స్వాతంత్రం వరకు వచ్చిందని. అంటే మోడీ వచ్చాక స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి ఆమె అప్పుడే సర్టిఫికేట్ ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత ఆమె 10 సర్టిఫికేట్ ఇచ్చేసారు. ఇప్పుడు ఆయన స్వాతంత్రం ఆయన పేరే ఉండాలి మొత్తం. అందువల్ల ఇవన్నీ తీసేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, సావర్కర్ ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళకి సేవ చేశాడో ఆయన పేరు తీసుకొస్తున్నారు. తర్వాత పార్లమెంట్లో ఆయన హెగ్డేవర్ గారు సావర్కర్ ఇప్పుడు గాడ్సే బొమ్మ కూడా పెట్టబోతారు. గాంధీ మహాత్మని చెప్పినటువంటి గాడ్సేని కూడా పెట్టబోతారు. ఆయన కూడా ముందుకు తీసుకురాబోతారు. అందులో గాడ్సే లాంటి వాళ్ళు ముందుకు రావాలి, సావర్కర్ లాంటి ముందుకు రావాలి. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదికి ఊడిగించేటటువంటి వాళ్ళు ముందుకు రావాలి. స్వాతంత్ర్యం కోసం నిజంగా పోరాటం సాగించిన వాళ్ళ పేరు ఉండడానికి వీల్లేదు. ఆ క్రమంలోనే గాంధీ మహాత్మ పేరు తీసేసిన, నెహ్రూకి వ్యతిరేకంగా మాట్లాడినా ఇది ఒక కుట్ర. పోనీ మీకు కుట్రుంటే పొలిటికల్ ఫైట్ చేసుకోండి, మీరు డిఎన్ఏ తెచ్చుకోండి. బ్రిటిష్ దగ్గర మేమే పోరాటం సాగించాలి, మాకు అభ్యంతరం లేదు. కానీ అత్యంత పేద ప్రజానికి ఉపయోగించే చట్టం ఇది. ఆ రోజు కన్నా 61 మంది వామపక్ష పార్లమెంట్ సభ్యులు లేకపోయింటే ఈ కాంగ్రెస్ పార్టీలు ఒప్పుకునేది కాదు. ఈ ప్రతిపాదన పెడితే వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోగా సినిమా ఏమన్నాడు, నెలకు సంవత్సరానికి 50-60 వేల కోట్ల రూపాయలు నష్టం వస్తుంది, వేస్ట్ అవుతుంది డబ్బులంతా, నేను ఒప్పుకొని పొమ్మన్నాడు. మళ్ళీ గట్టిగా అడిగితే ఏమన్నాడు, నేను డబ్బులు లేవనేసి అన్నాడు. అందులో సీతారామేశ్వరం మనం గుర్తుంచుకోవాలి. ఆ రోజు యూపీఏ కమిటీలో ఉన్నటువంటి వామపక్ష నుంచి సీతారామేశ్వరం చెప్పింది ఏంటంటే, మాకు 24 గంటలు టైం ఇవ్వండి, మేము ప్రూవ్ చేస్తామని చెప్పేసి అడిగాడు. 24 గంటలు టైం ఇచ్చారు. ఆయన రాత్రి హోంవర్క్ చేశారు. హోంవర్క్ చేసి ఏ బడ్జెట్ కేటాయింపు చేశారో, దాన్ని ఎంత వృధాగా ఉందో దాన్ని అంతా బట్టి ఇవన్నీ మహాత్మా గాంధీ గారి పేరు మీద ఉన్న ఎంఎన్రేగా చట్టాన్ని రద్దు చేసి, పథకాన్ని రద్దు చేసి, దాని స్థానంలో కాదు, దానికి పూర్తి భిన్నమైన, దానికి పూర్తి వ్యతిరేకమైన ఒక కొత్త చట్టాన్ని జీ రామ్జీ పేరుతోటి పార్లమెంటులో ఆమోదించింది. ఆగమేఘాల మీద రాష్ట్రపతి గారు కూడా దాన్ని ఆమోదించి ఈరోజు అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని అన్ని ప్రతుల్లా కాకుండా పార్లమెంట్లో పెట్టే ముందు కూడా పార్లమెంట్లో ప్రజలకి చర్చలకి విడుదల చేయలేదు. ఎంఎన్రేగాను ప్రవేశపెట్టినప్పుడు సంవత్సరం పాటు బహిరంగంగా దేశవ్యాప్తంగా చర్చలు నడిపి సలహాలు తీసుకుని దాన్ని పాస్ చేయడం జరిగింది. ఆ రోజు వామపక్షాలు ఓ బలమైన శక్తిగా పార్లమెంట్లో ఉండి దానికి చాలా సానుకూలమైన మార్పులు చేసి ఆ రకంగా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా చేశారు. ఈరోజు అటువంటి వామపక్షాల ముద్ర ఉన్న ఆ చట్టానికి, దాని కొనసాగింపుకి బీజేపీకి ఇష్టం లేదు. ఆ ముద్రను నాశనం చేయాలి. అంతేకాదు మహాత్మా గాంధీ పేరు కూడా దానికి ఇష్టం లేదు, ఆ పేరును కూడా తొలగించాలి. ఇటువంటి కుట్రపూరితంగా ఈ కొత్త చట్టాన్ని ఈరోజు తీసుకొచ్చారు. అంతేకాదు ఈ చట్టం కార్పొరేట్లకు ఏమాత్రం ఇష్టం లేదు. ఎంఎన్రేగా పేద ప్రజలు ఉపాధి ఉంటే కార్పొరేట్లకి
కారు చౌకగా శ్రామికులు దొరకరు. పట్టణాల్లో తక్కువగా ఉండే వేతనాల్ని గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసే వాళ్ళు ఇంకా ఎక్కువైతే ఇంకా తగ్గించి ఆ రకంగా వారు లాభం చేసుకోవచ్చు. ఈరోజు గ్రామీణ ఉపాధి చట్టం మూలంగా ప్రజలు, పేదలు, ఆఖరికి పేద రైతులు, మధ్యతరగతి రైతులు కూడా ఉపయోగపడుతున్నారు. కాబట్టి పట్టణాల్లో తమ యొక్క వేతనాల్ని పెంచమని చెప్పేసి కార్మికులు అడిగే శక్తి మూలంగా పెరుగుతుంది. కాబట్టి దాన్ని ఒత్తిడి చేసి దాన్ని ధ్వంసం చేయాలనేది కూడా కార్పొరేట్లు ఈరోజు కోరుకున్నారు. అందుకనే ఈ మోడీ కార్పొరేట్లకు ఊడిగం చేసే ప్రభుత్వం కాబట్టి వారి ఒత్తిడి ఉంది, వారి ప్రయోజనం కోసం ఈరోజు ఈ చట్టాన్ని చేశారు. అలాగే గ్రామసీమల్లో కూడా ఈరోజు భూస్వాములు, ధనిక రైతులు ఈ ఉపాధి చట్టం వచ్చింది కాబట్టి దళితులు, ఇతర అణగారిన వర్గాలు భూస్వాముల మీద, ధనిక రైతుల మీద ఆధారపడటం తగ్గి వారి యొక్క పెత్తనాన్ని భరించాల్సిన అవసరం లేని పరిస్థితి పెరుగుతుంది. తమ యొక్క హక్కుల్ని అసక్తి చేసుకునే పరిస్థితి పెరుగుతుంది. ఆ రకంగా గ్రామీణ పెత్తందారుల యొక్క పెత్తనానికి కూడా ఇది సవాలుగా మారింది. ఆర్థికంగా లాభం నష్టం అది పక్కన పెడితే తమ పెత్తనాన్ని మాత్రం, తమ అగ్రకుల పెత్తనాన్ని కానీ, తమ యొక్క ఆస్తుల యొక్క పెత్తనాన్ని కానీ ఎవరైనా ప్రశ్నిస్తే సహించలేని స్థితి వారికి ఉంది. కాబట్టి వారి దాడి కూడా ఉంది. ఆ రకంగా గ్రామీణ ధనవంతులు, గ్రామీణ యొక్క కులక్తులు, అలాగే కార్పొరేట్లు వీళ్ళ ప్రయోజనం కోసం దీన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇది రాష్ట్రాలని బలహీనం చేసి అధికారాన్నంతా కేంద్రీకృతం చేసుకోవాలనుకుంటుంది మోడీ ప్రభుత్వం. ఈరోజు రాష్ట్రాలని మున్సిపాలిటీ స్థాయికి దిగజార్చాలని చెప్పేసి కోరుకుంది. అందుకనే ఆర్థికంగా రాష్ట్రాలకు ఉండే హక్కుల్ని కేంద్రం ఇవ్వాల్సిన డబ్బును కూడా మినహాయించి 90-10గా ఉండే పంపిణీ దీని 60-40గా మార్చి ఇంకా అనేక పద్ధతుల్లో రాష్ట్రాలని ఈరోజు పూర్తిగా బలహీనమైన స్థాయికి కూడా నెట్టింది. అంటే ఒకే చట్టంతో ఇటు రాష్ట్రాల హక్కుల్ని, ఇటు పేదల యొక్క ఉనికిని, వారి యొక్క జీవనాన్ని, అలాగే ఈరోజు పెత్తందారుల యొక్క పెత్తనాన్ని సవాల్ చేసే ప్రతిఘటన శక్తుల్ని, వీటన్నిటిని బలహీనం చేయాలని చెప్పేసి దీని వెనక ఉద్దేశం ఉంది. అందుకనే దీన్ని పూర్తిగా ఏమాత్రం మినహాయింపులు లేకుండా రద్దు చేయాలని చెప్పేసి మనం కోరుతున్నాం. ఈ చట్టంలో 1-2 మంచి విషయాలు పెట్టి మరి ఈ విషబలికను మనం మింగించాలని ప్రయత్నం చేస్తున్నారు. మేము 100 రోజుల నుంచి 125కి పెంచాం. అలాగే నష్టపరిహారం చెల్లించాల్సిన బకాయిని చెల్లించాల్సింది 7 రోజులకి మించి 15 రోజులకు తగ్గించి 7 రోజులకు పెట్టామని చెప్తున్నారు. ఇవన్నీ బొట్టకు మట్టలు. అవన్నీ మనల్ని మోసం చేయడానికి 1-2 పెట్టి మొత్తం చట్టాన్ని కార్పొరేట్లకు అనుకూలంగా తీర్చిదిద్దారు. అందుకని ఎటువంటి పరిస్థితుల్లోనూ దీన్ని మనం అంగీకరించకూడదు. దీన్ని పూర్తిగా రద్దు చేసే వరకు పోరాటం చేయాలి. ఆ పోరాటం ఇవాళ రేపు అనేది కాదు. మనం గతంలో కిసాన్ ఉద్యమం జరిగి 4 చట్టాలు ఏ రకంగా వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి సృష్టించామో అటువంటి పరిస్థితి సృష్టించాలి. ఇది యొక్క గ్రామీణ పేదల సమస్య కాదు, ఇది కార్మిక వర్గం సమస్య, ఇది రైతాంగం, పేద మధ్యతరగతి రైతాంగం యొక్క సమస్య, మొత్తం ప్రజాస్వామిక శక్తుల యొక్క సమస్య, సామాజిక శక్తుల యొక్క సమస్య. వీళ్ళందరినీ సమీకరించి ఒక విశాలమైన ఉద్యమాన్ని మనం రాజకీయ స్థాయికి తీసుకెళ్లే ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. అటువంటి ఉద్యమం